విజయవాడలోని ఆంధ్రరత్న భవన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చలో సెక్రటరియట్ కు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఆ పార్టీ నేతలు కాంగ్రెస్ కార్యాలయానికి చేరుకున్నారు. భారీగా మోహరించిన పోలీసులు పలువురు నేతలకు మధ్య వాగ్వాదం జరుగుతుంది. ఇక ఈ క్రమంలో కాంగ్రెస్ నేతలను కొందరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. కాంగ్రెస్ నేతల అరెస్టుపై షర్మిల ట్వీట్ చేయడం కూడా జరిగింది. జగన్ దుర్మార్గపు పాలనకు ఇది పరాకాష్ఠగా షర్మిల పేర్కొన్నారు. ప్రస్తుతం ప్లకార్డులతో ఆంధ్రరత్న భవన్ దగ్గర షర్మిల ధర్నాకు కూర్చున్నారు. ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చలో సెక్రటరియట్ కు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఆ పార్టీ నేతలు కాంగ్రెస్ కార్యాలయానికి చేరుకోవడం జరుగుతుంది. ఇక భారీగా అక్కడ పోలీసులు ఇదివరకు మోహరించడం జరిగింది. ఈ నేపథ్యంలో పోలీసులకు నేతలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇప్పటికే పలువురు కాంగ్రెస్ నేతలను గృహ నిర్బంధం చేశారు పోలీసులు. ఇక ఈ క్రమంలో కాంగ్రెస్ నేతలని అదుపులో కూడా తీసుకోవడం జరిగింది. ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో అక్కడ టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. ప్రస్తుతం మనం లైవ్ ద్వారా చూస్తూ ఉన్నాం స్క్రీన్ పైన. కాంగ్రెస్ అధ్యక్షురాలు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల అక్కడ బైఠాయించారు. వీ వాంట్ మెగా డిఎస్సీ అంటూ కూడా ప్లకార్డులను కూడా చూపిస్తూ ఉన్నారు. అటువైపు పలువురు నేతలు కూడా మనకు కనిపిస్తున్నారు. తులసిరెడ్డి కావచ్చు, కాంగ్రెస్ నేతలు కూడా మనకు అక్కడ కనిపిస్తూ ఉన్నారు. ఆ ప్రస్తుతానికి అయితే ఆమె మాట్లాడే ప్రయత్నంలో ఉన్నారు. వీ వాంట్ మెగా డిఎస్సీ అంటూ కూడా ఆవిడ ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నారు. అలాగే జగన్ దుష్ట పరిపాలన ఇది పరాకాష్ఠ అంటూ కూడా ఆవిడ పేర్కోవడం జరిగింది. ప్రస్తుతం ప్లకార్డులతో అయితే ఆంధ్రరత్న భవన్ దగ్గర అయితే షర్మిల ధర్నాకు కూర్చున్నారు. ఆ కార్యక్రమం లైవ్ ద్వారా చూస్తూ ఉన్నాం. మెగా డిఎస్సీ, వీ వాంట్ మెగా డిఎస్సీ అంటూ కూడా ప్లకార్డులను అయితే ప్రదర్శిస్తూ ఉన్నారు. మీ లక్షల ఉద్యోగాలు ఏమంటూ కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. జగన్ పాలన ఇదొక దురదృష్టకర పాలన అంటూ కూడా ఆవిడ వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. చలో సెక్రటరియట్ పిలుపునిచ్చారు వైఎస్ షర్మిల. ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు చేపట్టాక కాంగ్రెస్ నేతలు అయితే రాజకీయాలకు సంబంధించి మనం చూస్తూ ఉన్నాం. ఏపీ కాంగ్రెస్ నేతలు రోజుకొక అంశం పైన అయితే ప్రశ్నిస్తూ ఉన్నారు అధికార పార్టీని కూడాను. అలాగే ఆంధ్రరత్న భవన్ వద్ద అయితే మోహరించారు పోలీసులు భారీ ఎత్తున. నిన్న సాయంత్రం కూడాను ఆంధ్రరత్న భవన్ దగ్గరే ఆవిడ ఉండడం జరిగింది వైఎస్ షర్మిల. పలువురు కాంగ్రెస్ నేతలను కూడా ఇప్పటికే గృహ నిర్బంధం చేశారు. అలాగే విజయవాడ ఆంధ్రరత్న భవన్ వద్దకైతే ఒక్కొక్కరుగా కాంగ్రెస్ నేతలు చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అటువైపు కాంగ్రెస్ నేతలకు అలాగే పోలీసులకు మధ్య వాగ్వాదం అయితే చోటు చేసుకుంది. చలో సెక్రటరియట్ కు పిలుపునిచ్చిన నేపథ్యంలో వీ వాంట్ మెగా డిఎస్సీ అంటూ కూడా ప్రస్తుతానికి అయితే ఆంధ్రరత్న భవన్ వద్ద ప్లకార్డులు చూపిస్తూ ఉన్నారు షర్మిల. దానికి సంబంధించి మనం లైవ్ ద్వారా చూస్తూ ఉన్నాం. Mega DSC!